బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్కూటీపై వెళ్తున్న మహిళ చెట్టును ఢీకొట్టింది. దీంతో వ్యక్తి మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 పాదచారులు గాయపడ్డారు. కొనరావుపేట మండలం ధర్మారానికి చెందిన శ్రీరాముల లక్ష్మి తన కూతురితో కలిసి స్కూటీపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక ఎలాంటి సూచిక బోర్డులు హెచ్చరికలు లేకుండా రోడ్డుపై చెట్టును కొట్టేశారు. కాగా రోడ్డు విస్తరణ పనుల్లో కాంట్రాక్టు నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇక కొంతకాలంగా రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన జరుపుతుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. న్యాయం చేయాలని బాధితులు సిరిసిల్లాలో ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. చంద్రశేఖర్, అప్పటి వరకు ఉత్సాహంగా తన కుమారునితో చేరాల్సినటువంటి గమ్యం గురించి ఆలోచించుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా చెట్టు విరిగి పైన పడడంతో అక్కడికక్కడే శ్రీరాముల లక్ష్మి అనే మహిళ మృతి చెందినటువంటి ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో గుత్తేదారు రోడ్డు విస్తరణ పనులు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం కనబడుతుంది. అడుగడుగున ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండా, ఎలాంటి ముందస్తుగా మనుషులను పెట్టి దారి మళ్లింపు చర్యలు లేకుండా ఇలాంటి అభివృద్ధి పనులను చేయడం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆరోపించడం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా చెట్టులు కొట్టేసేటువంటి క్రమంలో అసలు హెచ్చరికలు జారీ చేయాలి. ముందస్తుగా కొంతమంది మనుషులను పెట్టి దారిని మళ్లించాలి. ఇలాంటి చర్యలు ఏవి తీసుకోకుండా చేయడం వల్లనే ఒక అమాయకురాలైనటువంటి మహిళ ప్రాణాలను కోల్పోవాల్సినటువంటి స్థితి వచ్చింది. ఆమె కుమారుడు సైతం కరీంనగర్ లోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉంది. ఇదే క్రమంలో అటుగా వెళ్తున్నటువంటి 3 విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలైనటువంటి ఘటన సభ్య సమాజాన్ని కలిసివేస్తుంది. అయితే చంద్రశేఖర్, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. మరి దానికి సంబంధించి సమాచారం ఏంటి? పక్కాగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేసుకోకుండా రోడ్డు విస్తరణ పనుల భాగంగా చెట్లను నరికివేస్తున్నటువంటి క్రమంలో సహజంగా అయితే రోడ్ తోని ఆ దారిని మళ్లించేటువంటి చర్యలు తీసుకుంటారు. లేదైతే కొంతమంది సిబ్బందిని అక్కడ కాంట్రాక్ట్ సూపర్వైజర్లు కానీ ఇంకా ఇతరత్ర సిబ్బంది కానీ ఉండి అక్కడ నుంచి ఇటుగా వెళ్ళొద్దు అని చెప్పేసి ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు, ఇంకా ఇతరత్ర సిబ్బంది కావచ్చు మళ్లింపు చర్యలు చేపడతారు సహజంగా. అయితే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రాకపోకలు విస్తృతంగా ఉన్నటువంటి 6 రహదారులపైన ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఈ చెట్లను నరికివేయడం వల్ల ఒక్కసారిగా చెట్టు పైన పడడంతో కుప్పకూలి అక్కడికక్కడే అకస్మాత్తుగా మృతి చెందింది. ఇది పిడుగు లాంటి వార్త అని చెప్పేసి స్థానికులందరూ కూడా అక్కడ చూపర్లను కూడా కలిసివేసింది. దీనికి ఖచ్చితంగా వాళ్ళే గుత్తేదారు బాధ్యత వహించాలి, ప్రభుత్వం సైతం దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కొంతమంది ప్రజా సంఘాలు, స్థానిక బంధువులు, మిత్రులు అందరూ కూడా ఆందోళన చేసి నిరసన వ్యక్తం చేసినటువంటి ఘటన. అలయ రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. For more updates, please subscribe 99 TV Telugu.